ఇద్దరి మధ్య. భారతీయ జనతా పార్టీ తన విధానాలని కరెక్ట్‌గా, సూటిగా, స్పష్టంగా అమల్లోకి తెస్తోంది అనడానికి సాక్ష్యం ఇది. హ్మ్. ఎందుకు అంటే, పొత్తు అనేటువంటిది ఎక్కడ ధర్మం అక్కడ ఉండాల. హ్మ్. జాతీయ పార్టీ పొత్తులో, ఎన్‌డీఏలో ఇదివరకటి రోజుల్లో ఏంటంటే, బుజ్జగింపు రాజకీయాలు, ఒకళ్ళనొకళ్ళు సర్ది చెప్పుకునే రాజకీయాల కారణంగా బీజేపీ చాలా నష్టపోయింది. హ్మ్. రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ హామీలకు వీళ్ళు భరోసా ఉండి, కేంద్రంలో బీజేపీ చేసే పనుల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు నష్టపోయి ఇట్లాంటివి ఉన్నాయి. హ్మ్. కానీ 2014 తర్వాత చూసుకుంటే నిర్మోహమాటపు విధానాన్ని అమలు చేస్తుంది బీజేపీ. ఫార్ములా నిర్మోహమాటంగా ఉంది. హుహు. ఎవరి కోసం తన విధానాలు మార్చుకోవట్ల. ఇప్పుడు ఓకే. గతంలో వాజ్పేయి టైంలో కూడా హిందుత్వ, అయోధ్య ఇవన్నీ తీసేశారు మేనిఫెస్టోలో. హ్మ్. అప్పుడు పెట్టలేదు అవేమి. హ్మ్. అవి లేకుండా ఉమ్మడి ఎజెండాగా వెళ్ళారు. హ్మ్. హిందుత్వ ఎజెండాని పక్కన పెట్టారు. హ్మ్. 2014 అప్పుడు కూడా అంతే చేశారు. హ్మ్. ఎందుకని? అభివృద్ధి అన్నటువంటి నినాదంతోనే వెళ్ళారు. హ్మ్. 2019కి వచ్చేటప్పటికి అయోధ్య చెప్పారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పారు, అన్నీ చెప్పొచ్చారు. హ్మ్. అంటే 2019కి వచ్చేటప్పటికి సొంత ఎజెండాతో దిగిపోయారు. హ్మ్. ఎన్డీఏలో ఆ ఎజెండాకి ఇష్టపడేవాడిని రమ్మంటున్నారు. అవును. అంతకుముందు ఈ పొత్తుల ఎత్తుల్లో పెద్ద సమస్య ఏదంటే, మేము సెక్యులరిస్టులు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవడం. సెక్యులరిజం అంటే నాకు తెలిసి అయితే పరిపాలనలో మత ప్రమేయం రాజ్యం. అంతేగాని మతాన్ని వదిలేసేయమన్న రాజ్యం కాదు, లేదా మైనారిటీని బుజ్జగించమన్న రాజ్యం కాదు. హ్మ్. వీళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు, ఆ సిస్టంలోకి వెళ్తుండేవాళ్ళు. హ్మ్. ఆ సిస్టమ్ కాస్త సమస్య అయి కూర్చుంది. ఒక జయలలిత అయినా, చంద్రబాబు అయినా,